హలో అండి, నమస్తే. నేను మీ నరసింహ అడ్వకేట్, న్యాయవాదికి స్వాగతం. ఈరోజు అంశంలో భాగంగా మిత్రులారా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్రతి నోటిఫికేషన్ పొందమని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు మరి చట్టాలలో మార్పు వస్తూ ఉంది. ఆ మార్పులు ఏ విధంగా ఉండబోతాయని తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆల్రెడీ నూతన చట్టాల గురించి మరి బిల్లులు ప్రవేశపెట్టడం జరిగింది. రేపు జూలై నుంచి 1వ తారీఖు నుంచి కొత్త బిల్లులు మరి ఇంప్లిమెంట్ అయితే కనుక ఏ చట్టం నుంచి ఏ చట్టం ప్లేస్లోకి రాబోతా ఉందని తెలుసుకుందాం. ప్రస్తుతం ఉన్నటువంటి ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ ఈ చట్టం ప్లేస్లో బిఎన్ఎస్ రాబోతూ ఉంది, భారతీయ న్యాయ సంహిత రాబోతూ ఉంది. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ ప్లేస్లో భారతీయ నాగరిక సురక్ష సంహిత రాబోతూ ఉంది. అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్లో భారతీయ సాక్ష్య న్యాయ సంహిత రాబోతూ ఉంది. మరి గతంలో అంటే ప్రస్తుతం ఐపీసీలో కావచ్చు, సిఆర్పిసిలో కావచ్చు, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో కావచ్చు, వాటిలో ప్రస్తుతం ఉన్న సెక్షన్స్ ఏంటి, మరి నూతనంగా రాబో బిఎన్ఎస్, అలాగే బిఎన్ఎస్ఎస్, అలాగే బిఎస్ఎన్ఎస్, వీటిలలో సెక్షన్స్ ఏ విధంగా ఉండబోతాయనే విషయం తెలుసుకుందాం. గతంలో అంటే ప్రస్తుతం ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీలో ఉన్న సెక్షన్స్ వచ్చేసి 576 సెక్షన్స్ ఉన్నాయి. ఆ సెక్షన్స్ 356 సెక్షన్స్గా కుదించబోతూ ఉన్నారు. అంటే 175 సెక్షన్స్ని మోడిఫై చేస్తూ ఉన్నారు. 8 కొత్త సెక్షన్స్ను యాడ్ చేయబోతూ ఉన్నారు. అలాగే 22 సెక్షన్లని పూర్తిగా డిలీట్ చేయనున్నారు. అలాగే సిఆర్పిసిలో ప్రస్తుతం ఉన్నటువంటి సెక్షన్స్ మనకు 484, మరి ఆ 484 సెక్షన్స్ రేపు 533 సెక్షన్స్గా మారబోతూ ఉంది. అంటే మనకు 9 సెక్షన్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఒక 10 సెక్షన్స్ని ఆ సెక్షన్స్లో ఉన్నటువంటి వాటిని కొంత చేంజ్ చేయబోతూ ఉన్నారు. అలాగే మనకు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రస్తుతం ఉన్నటువంటి సెక్షన్స్ 167, అవి మరి బిఎస్ఎన్ఎస్ అంటే భారత సాక్ష్య న్యాయ సంహితలో అవి 170 సెక్షన్స్గా ఇంప్లిమెంట్ చేశారు. అయితే మిత్రులారా, మరి ఈ నూతనంగా చేయబోతున్నటువంటి ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో, ఏవైతే యాక్ట్లు ఉన్నాయో, ఆ సెక్షన్స్లలో ముందులా కాకుండా ఈ నూతన విధానాన్ని అవలంబించబోతూ ఉన్నారు. ఈ ఇంప్రిజన్మెంట్ కూడా స్పీడీ ఇంప్రిజన్మెంట్ జరగబోతూ ఉంది. ఏ శిక్షకైనా సరే ప్రలోభాలకు గురి చేసిన వ్యక్తుల నుంచి తప్పు చేసిన వ్యక్తి వరకు వాళ్ళకు స్పీడీ ఇంప్రిజన్మెంట్ జరగబోతూ ఉంది. ఎవరైతే తప్పుడు కేసులు పెట్టాలని భావిస్తూ ఉన్నారో, పెట్టదలుచుకుని ఉన్నారో, అలాంటి వారికి కూడా ఈ యొక్క నూతన చట్టాల ద్వారా, నూతన సెక్షన్స్ ద్వారా, వారి యొక్క మార్పుల ద్వారా ఖచ్చితంగా పెద్ద దెబ్బ కలగబోతూ ఉంది. కాబట్టి ఈ నూతన చట్టాల ద్వారా నాకు తెలిసి ఈ తప్పుడు కేసులు, తప్పుడు సమాచారాలు, తప్పుడు విధానాన్ని ఖచ్చితంగా మార్చుకుంటారు. మార్చుకోకపోతే ఈ యొక్క నూతన చట్టాల ద్వారా కఠినమైన శిక్ష ఉండబోతూ ఉంది. కాబట్టి మరి ఈ యొక్క సమాజంలో, ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఈ నూతన చట్టాల ద్వారా సమానమైన న్యాయాన్ని ఖచ్చితంగా అందుతుందని నేను భావిస్తూ ఉన్నాను. మిత్రులారా, అలాగే మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.